మళ్ళీ అయితే పాపని ఎత్తుకొని ఇలా అంటూ ఉంటుంది. ఏమండి, ఈ బిడ్డ మన బిడ్డ కాదండి. ఈ పాపని మాలిని అక్కకి ఇచ్చేస్తానని నేను మాట ఇచ్చానండి. ఇప్పుడు మాలిని అక్కకి ఈ బిడ్డని ఇస్తానండి. ఈ బిడ్డ మాలిని అక్క బిడ్డ, మన బిడ్డ కాదు అని చెప్పి అంటుంది. అది విని గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది. అవునండి, ఈ బిడ్డని మా మాలిని అక్కకి ఇచ్చేసి మన రెండు కుటుంబాల మధ్య ఉన్న అఘాతాల్ని తొలగిస్తానండి. మన రెండు కుటుంబాలు మళ్ళీ సంతోషంగా ఉండేటట్లు చేస్తానండి. నా మాట వినండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అరవింద్ అయితే పోలీసులు తీసుకొని ఆ అడవిలో గాలిస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ చేతిలో ఉన్న బిడ్డని గౌతమ్ అయితే లాక్కొని, బిడ్డ నాది, నేను ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదండి, ఇలా ఇవ్వండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అలా అడవిలోనే కొట్టుకుంటూ ఉంటారు. ఇక గౌతమ్ మాత్రం బిడ్డని ఎత్తుకొని, బిడ్డ నాది, నేను ఇవ్వను అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.